నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారమ్మా మీరు? ఏ ఏరియా అండి మీది? మీరండి ఏం చేస్తారు అమ్మా? ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? చేస్తానండి, అన్నీ అందుతాను చేస్తాను, పిల్లలు బాగా చేస్తాను. అమ్మఒడి ఇదేను ఏంటి అసలు మీకు 2024 ఎలక్షన్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్కే ఎందుకమ్మా? మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా. అసలు వాళ్ళ నాన్నగారు ఆర్ట్ ఆప్షన్ చేసి మేము పేదవాళ్ళమే ఉన్న ఆర్ట్ ఆప్షన్ చేసింది అతని వల్ల ఇంక బాగున్నామంటే ఇంటిని వస్తుందంటే అతని వల్లే. అమ్మా, మిగతా పార్టీలు కూడా సంక్షేమం చేస్తాం, మీకు మేలు చేస్తాం, మా పార్టీ తరఫున మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. మరి వారిని ఎందుకమ్మా మీరు కాదంటారా? ప్రస్తుతానికి మీదే కదా మాకు చూసుకుంటాం. ప్రస్తుతానికి అయితే అతని వల్లే మాకు చాలా సాయం దొరికాయి కాబట్టి పిల్లలకి అమ్మఒడి మాకు అలాగే చెయ్యొద్దు పథకాలు అలాంటివి కొన్ని చాలా రుణమాఫీ చేశారు. ఇంకా వస్తే ఇంకోసారి చేసినా వచ్చినా మాకు బాధ్యత. అయితే మిగతా పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నారు, మరి జగన్ ఒక్కరే పోటీ చేస్తున్నారు, మరి గెలుస్తారని అనుకుంటున్నారా? అయితే మిగతా పార్టీలు అన్నీ కలిపి పోటీ చేస్తున్నాయి, మరి వారే గెలుస్తారని అనుకుంటున్నారు కదా. నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారమ్మా మీరు? ఏ ఏరియా అండి మీరు? అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడున్న ప్రభుత్వం? ఏంటండి, ఏం బాగుంది? పెద్ద వయసు వాళ్ళకి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వటం, తర్వాత రైతు భరోసా కొంచెం అన్నీ మంచిగానే చేస్తున్నారు. అయితే ఇలాంటి మంచి ఇంకొంచెం మంచి చేస్తాం, మాకు ఓటేసి గెలిపించడానికి మిగతా పార్టీలు అడుగుతున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వారికి వేస్తారా ఓటు? మా అభిప్రాయం అంటే జగన్కే వేస్తుంది. ఎందుకమ్మా జగన్కే ఎందుకు వేస్తారు? మాకు మా మనసుకి నచ్చిందండి, నేను చేస్తాను. సమ్మా, మీ పేరు? పద్మ. ఏం చేస్తారమ్మా మీరు? ఏ ఏరియా అమ్మా మీది? డైరీ పని. ఓకే అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా బాగాలేదమ్మా? బాగానే ఉంది. ఏంటమ్మా, ఏం బాగుంది అసలు? అదే ఇప్పుడు పిల్లల చదువులకి చేయబోతా అన్నీ ఉన్నాయి కదా. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది, వాటిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పథకాలు పనికొస్తున్నాయా లేదంటే పనికిరాని పథకాలు అనుకుంటున్నారా? పనికొచ్చింది. అయితే మిగతా పార్టీలు కూడా ఇలాంటి పథకాలు పెడతాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నారు, మరి మీరు ఎవరికి ఓటేస్తారమ్మా? ఫస్ట్ నుంచి మరి జగన్కే వేస్తాను. మేడం, మీ పేరండి? లక్ష్మి. ఏం చేస్తారండి మీరు? ఇంట్లో వంటకి వెళ్తాం. ఏ ఏరియా అండి మీది? దారిలో. అమ్మ, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? అసలు మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చిందనే వచ్చాం. ఏంటండి అసలు ఏం నచ్చింది మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో? ఏం నచ్చిందంటే చెయ్యూత వేస్తున్నారు, పిల్లలకి వేస్తున్నారు, ఏదైనా కొంచెం ముసలోళ్ళకి వాళ్ళకి పింఛన్లు గట్ట. నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? ఏ ఏరియా అండి మీరు? ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారు? మాకు అందుబాటులో ఉన్నాయి. ఏంటండి, ఏం బాగుంది అని? ప్రతిదీ బాగుంది. అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పాను కదా, అన్నీ బాగానే ఉంది. మీ పేరు? వెంకటలక్ష్మి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఏ ఏరియా అమ్మా మీది? అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా? బాగానే ఉంది. ఏంటమ్మా, ఏం బాగుంది అసలు? పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది. ఏంటి అసలు ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నారు కదా, మరి అది ఏం బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇంజనీరింగ్ వాళ్ళకి సీట్లు వచ్చాయి, ఫ్రీగా చెప్తున్నారు. తర్వాత అమ్మఒడి పిల్లలకి ఎంతో కొంత చదువుకు ఉపయోగపడుతుంది, అది బాగుంది. అయితే మిగతా పార్టీలు కూడా పథకాలు పెడతాం, సంక్షేమం చేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నారు, మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ జగనన్నకే ఓటేద్దాం. జగనన్నకే ఎందుకమ్మా? మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, వారు కూడా మేలు చేస్తాం అంటున్నారు, మరి వారిని ఎందుకు మీరు నమ్మరు? ముందు మేలు చేసిన వాళ్ళకి వేస్తే మళ్ళీ మేలు చేస్తారని నమ్మకం. వాళ్ళు ఎప్పుడో మేలు చేస్తారంత ముందు డేట్ అవ్వాలి చదువుకుంటే. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఈ జగనన్న మేలు చేశాడు, ల్యాప్టాప్లు అవన్నీ ఇచ్చారు, వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారో ఎదురు చూసి మోసపోకమా అన్నట్టుగా ఉంటుంది ఇది అంతే.
నమస్తే అండి, మీ పేరు? చింతలు ఏం చేస్తారమ్మా మీరు? ఆయన మీరేం చేస్తారు? ఇంట్లో ఏ ఏరియా అండి మీది? మాది ఇక్కడ శివాజీ ఓకే అమ్మ, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది? అసలు బాగుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి బాగా నీట్గా చక్కగా ఉంది. పేదవాళ్ళు బాగా చూస్తాను, రుణమాఫీలు బాగా ఉన్నాయి, చేసిందంతా చక్కగా ఉంది. ఇప్పుడు ఏంటండి ఏం బాగుంది అనుకుంటున్నారు మీరు అసలు? అంటే ఈ ప్రభుత్వం బాగుంది. అయితే మిగతా పార్టీలు సంక్షేమం చేస్తే మాకు ఓటేసి గెలిపించండి, అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ బాగా చేయట్లేదు అని చెప్తున్నారు. మరి మీరేమంటారండి? అవన్నీ మరి మాకు తెలియదు. మాకు తెలిసిందంతా ఇప్పుడు చూస్తే కళ్ళతో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింటే తెలిసిపోతుంది. మరి ఇంతమంది ఇంత నీట్గా ఎక్కడ శుభ్రంగా లేదు. ఇప్పుడు మాకు కరెక్ట్గా బాగుంది.